డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రాధాకిషన్ రావును 7 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. పంజాగుట్ట పోలీసులు రాధాకిషన్ రావును 7 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఈ కస్టడీలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు భుజంగరావును మరో 5 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ఈ కేసులో లేటెస్ట్ అప్డేట్స్, పూర్తి వివరాలు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి మాజీ డీసీపీ, టాస్క్ ఫోర్స్ లో పనిచేసినటువంటి డీసీపీ రాధాకిషన్ రావును 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా దర్యాప్తు బృందం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన ఈ రోజు తీర్పును వెల్లడించింది. 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. రేపటి నుంచి 5 రోజుల పాటు విచారణ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం అయితే రేపు ఉదయం 10:30 చెంచల్గూడ జైల్లో రాధాకిషన్ రావును కస్టడీకి తీసుకొని నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాధాకిషన్ రావును కూడా క్వశ్చన్ చేస్తారు. ఇక మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో గతంలో ఫామ్ హౌస్ కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా ఫోన్ ట్యాప్ చేయడం ద్వారానే ఎమ్మెల్యేలు కావచ్చు నందకుమార్ కూడా దొరకడం వల్లనే వాళ్ళని ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, మరోవైపు ప్రణీత్ రావు, వీళ్ళు ముగ్గురు కలిసి తన ఫోన్ ట్యాప్ చేశాడంటూ కూడా ఇప్పటికే డీజీపీకి నందకుమార్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా బయటపడింది కాబట్టి దానిపైన కూడా 1-2 రోజులు దృష్టి పెట్టి విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక తిరుపతి అన్నను మరోసారి కస్టడీకి అనుమతించాలంటూ కూడా, మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావును కూడా తమ కస్టడీకి ఇవ్వాలి. ఎందుకంటే మొదటిసారి ఇచ్చినటువంటి కస్టడీలో కొన్ని అంశాలు మాత్రమే బయటపడ్డాయి, మరికొన్ని అంశాలు బయటపడాలంటే భుజంగరావును మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా నాంపల్లి కోర్టును కోరారు. దీంతో మరి నాంపల్లి కోర్టు రేపు ఉదయం దీనిపైన మరోసారి కస్టడీకి అనుమతిస్తుందా, 14 రోజుల పాటు రిమాండ్ తర్వాత కస్టడీకి కోరే అవకాశం ఉండదు కాబట్టి మరి ఈ కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.